ఆల్ రైట్, టంగ్ ట్విస్టర్ల తాడు తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి మన గెస్ట్ వేద గారిని గట్టిగా చెప్పాలతో పిలిచేద్దాం. ఏం సంగతులు చెప్పాలి. నడుచుకుంటూ వచ్చారా, బండి మీద వచ్చా? ఆహా, బాలు డ్రాప్ చేసినట్టున్నాడు. బండి మీద ఎందుకు వస్తారమ్మా? లేదు, అన్నపూర్ణ డ్రాప్ చేసి. అన్నపూర్ణమ్మ గారు కూడా డ్రాప్ చేస్తున్నారా ఈ మధ్య? ఓకే, అన్నపూర్ణమ్మని బాగా పటాయించారు. లైట్ లైట్ గా. ఓకే, నెమ్మది నెమ్మదిగా వెళ్తుంది. అమ్మా చూడాలి. సరే, థ్యాంక్ యూ వేద గారు. సో మా వాళ్ళు టంగ్ ట్విస్టర్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారంట. అండ్ ఈ రోజు మిమ్మల్ని కూడా వాడేసుకోవాలనుకుంటున్నాం మేము. మా వాడకం ఏంటో కాసేపట్లో తెలుస్తుంది మీకు. ఓకే, ఆల్రెడీ ఏది చేసినా బాములు సచ్చిబాముల తర్వాత నేను సింగిల్ గా చేయలేకపోతున్నానండి. ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యే ఏమన్నా చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మా గ్రూప్ ఒకటి ఉంది. నేను, సౌమ్య, వైశాలి, శిరీష నలుగురం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం రీసెంట్ గా. ఓకే, సో ఆ బిజినెస్ ఏంటి అంటే పాత బట్టలకే జుట్టుకే స్టీల్ సామాన్లే. స్టీల్ సామాన్లు అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆల్ రైట్, పాత బట్టలకే స్టీల్ సామాన్లే. ఏంటి అప్పుడే తీసేసుకున్నారు? ఆగండి. ఇక ఇలాంటి 4 డ్రెస్సులు ఇస్తే ఒక గిన్నె ఇస్తాం. ఓకే, ఇప్పుడు బేరాలు ఆడొద్దు. 4 డ్రెస్సులు ఇచ్చేయండి అంతే. 2 చున్నీలు ఇస్తాం, 2 డ్రెస్సులు ఇస్తాం. అలాంటి బేరాలు ఆడకండి. అసలు ఈ గిన్నె ఏంటనుకుంటున్నారు? ఇది ప్యూర్ స్టీల్ తో తయారు చేస్తుంది. సౌండ్ ఎలా వస్తుంది తెలుసా? కొంచెం మోగినట్టు అలా వస్తుంది. ఇంకా బాగా భారీగా కూడా వస్తుంది. అద్భుతం, ఫెంటాస్టిక్. సో 4 డ్రెస్సులకి ఇక్కడ పేరెంట్స్ సెట్ చేశాను. నువ్వు పని చేయి, మొదలెట్టు. స్టీల్ సామాన్లే, పాత బట్టలే, మంచి మంచి గిన్నెలు ఇస్తాము. జుట్టు ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, బావగారి లుంగి ఇవ్వచ్చు. అక్క చాలా అమాయకురాలు. నకలిచ్చి స్టీల్ సామాన్ తీసుకుంటదంట. బంగారానికి బంగారం కొట్టిపోయింది. మెల్ల నకలిచ్చి ఇచ్చేతో గిన్నె ఇస్తాం. పిన్నా గిన్నె వద్దంట. 2 చీరలు అయ్యి ఏం పోతుంది? 2 పట్టు చీరలు ఇస్తే గిన్నె ఇస్తాం కదా. ఓ గిన్నెలు ఎక్కడ వస్తాయమ్మా? కావాలంటే 2 గిన్నెలు ఇస్తాం. 2 గిన్నెలు ఇచ్చారు. 4 చీరలు పొట్టినాయాలా. నువ్వు ఇలా చేస్తే మన బిజినెస్ అటకెక్కేస్తుంది. బిజినెస్ దగ్గర మనం బిజినెస్ తమ్ముడే. బావ ఏం చేస్తాడు ఇంతకి? జ్యువెలరీ షాప్. జ్యువెలరీ షాప్ అంటే 1 గ్రామ్ గోల్డ్ కాదు కదా, అసలు గోల్డ్. అబ్బా, బావ పేరేంటి? కళ్యాణ్. బావా ఎక్కడున్నావు? వచ్చేటప్పుడు ఒక జాగ్రత్తగా దాక్కున్నాడా? దాక్కోమని చెప్తున్నా. ఉరుకా. కళ్యాణ్ బావ వచ్చేటప్పుడు 2 తులాల బ్రేస్లెట్ నా కోసం ఆ మాత్రం ఇవిడా బావా? ఎంత మంచి సిస్టర్ని ఇచ్చిన తర్వాత ఇవిడా ఏంటి చెప్పడే? స్టీల్ సామాన్లే, పాత బట్టలకే. మళ్ళీ వచ్చేది. మీకేమన్నా గోల్డ్ కావాలా? ఫిక్స్. అది ఒరిజినల్ గోల్డ్, సీరియల్లో ఉండే కాదు. ప్రొడక్షన్ ఎంత చెప్పకూడదు. ప్రొడక్షన్ చెప్పవా? జీతం అడగట్లేదు. పిల్లలు ఎంతమంది అంటున్నావు? ఐ థింక్ వాటో వాట్. ఇద్దరు. బాబు పాప. బాబు ఫస్ట్ పాప, సెకండ్ బాబు. బాబు పాపన్నా, పాప బాబన్నా ఒకటి కాదా? ఫస్ట్ పాప, సెకండ్ బాబు. అలా చెప్పాలి ఆర్డర్ లో. బాబు బాగా బ్యాలెన్స్ చేశాడు. ఇప్పుడు 2 బాబులు అనుకోండి, నాకు మళ్ళీ పాప కావాలి అంటది. అదే కావాలంటారు మీ బావ. అదే బ్యాలెన్స్ చేసాడు బానే అన్నా. 2 బాబులు అంటే పాప కోసం, మళ్ళీ 2 పాపలు అంటే బాబు కోసం. పర్లేదు అంటారు. ఏం అర్థం కాదమ్మా. సరే దా టంగ్ ట్విస్టర్ ఆడదాం. గుడివాడ సెంటర్ లో వేడివేడి పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది గంగారాం కోట్లో చెగోడి. చెప్పు. గుడివాడ సెంటర్ లో వేడివేడి పకోడీ, తర్వాత ఏంటి? గంగారాం సెంటర్ లో గుండ్రంగా ఉంటుంది చెకోడి. భూమి ఏది? గుడివాడ సెంటర్ లో వేడివేడి పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది గంగారాం కోట్లో చెగోడి. గుడివాడ సెంటర్ లో వేడివేడి పకోడీ, భూమిలా గుండ్రంగా ఉంటుంది గంగారాం సెంటర్ లో చెకోడి. పాత సామాన్లకే స్టీల్ సామాన్లే. ఏంటండి సంగతులు? అన్ని బాగానే ఉన్నాయి. కాదు, మొన్న గుడివాడ వెనకాల సెంటర్ లో వెళ్ళావు కదా, బాగా వర్కౌట్ అయిందా బాగా? ఇగో ఈ మధ్యన జుట్టు ఇచ్చినా తీసేసుకో, బంగారం ఇచ్చినా తీసుకో, ఏమైనా ఇచ్చే స్టీల్ సామాన్లు ఇచ్చే అంతే. ఏదో ఒకసారి చెప్పి ఎలా చెప్తున్నావు? పాత బట్టలకే స్టీల్ సామాన్లే. పాత బట్టలకి స్టీల్ సామాన్లే.
నువ్వు మరి క్లాస్ గా చెప్తున్నావు, కొంచెం మాస్ కావాలి. వైశాలి యాండే అయ్యో. యాండే వేసుకో. పాత బట్ల స్టీల్ యాండే అంటే బాగా వచ్చేస్తాడు కొంప తీసి. ఏం చేస్తాడు బావగారు? ఫ్యాన్సీ షాప్ మాది. ఫ్యాన్సీ షాప్. ఏ కమాన్ బావ, ఫ్యాన్సీ షాప్ లో అమ్మాయిలు వస్తారు, వాళ్ళ చేతులకు గాజులు వేసి అవన్నీ వేసి మంచిగా వాళ్ళతో మాట్లాడి. ఇవన్నీ ఉండవా? అవన్నీ ఉండవు. ఇదేంటి ఫ్యాన్సీ షాప్ లో మేము గాజులు? ఊరుకుంటామా ఏంటి? ఆ? నేను పక్కనే ఉంటా. ఇంకెందుకంటే పెళ్లి చేసుకొని ఏదో ఆనందం అక్కడ ఉందంటే అది కూడా ఉండనివ్వదంటే నీకేం పర్లేదు, ఇంట్లో ఉండు. ఎందుకు? నేను ఎవరైనా పక్కనే ఉంటా. రాక ఎవరైనా లేడీ కస్టమర్ ఫ్యాన్సీ షాప్ కి వచ్చినప్పుడు ఆవిడ నేనే చూస్తా. ఇంటికెళ్ళి ఏం చేసుకుని పడుకో. ఎప్పటి నుంచి ఆనందం లేకుండా లాక్కున్నావు ఆనందం మొత్తం? 14 years అయింది. 14 సంవత్సరాలు అయింది. అబ్బో సరే మొదలెట్టు. పాత బట్టలకి స్టీల్ సామాన్. రండమ్మా రండి. రండమ్మా రండి. వల్లి పిల్లి నీకు కూడా ఇస్తా, వచ్చేయ్. టంగ్ ట్విస్టర్ అర్థం జాగ్రత్తగా వినండి. గగన తలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు గప్చుప్ గా గుడివాడ సెంటర్ లో గప్చుప్పులు తింటున్నారు బాములు సత్యభాములు. ఏంటి చెప్పకుండా నువ్వు అంటది ఏంటండి? అదిగోండి వాళ్ళకే కష్టంగా ఉంది. ఏం కష్టం ఈవిడికి ఈజీగా సరే ఆగు, వేద గారు చెప్తారు. పకోడీ అని. గగన తలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు చెప్పండి. పర్లేదా? ఏ కమాన్ నేను చెప్తా అంటున్నారు. గగన తలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు గప్చుప్ గా గుడివాడ సెంటర్ లో గప్చుప్పులు తింటున్నా బామలు సత్యభామలు. కమాన్ యాక్షన్. బాములు సత్యభాములు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడు. ముందుదంతా ఏది చెప్పండి చెప్పండి అంటే వేసేస్తుంది డైలాగ్ అనుకున్నా. అమ్మా 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 నువ్వు చెప్పు. ఈజీగా చెప్పండి. నేను ముక్కలు చెప్తారు. గగనతలంలో విహరిస్తున్న వైశాలి అలా ఆయన చెప్పు. మరి బాబు పేరేంటి? ఫణికుమార్. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? గగనతలంలో విహరిస్తున్న వైశాలి ఫణికుమార్. అది ముందు చెప్పేసా. కాపీ పేస్ట్ చేస్తుంది. చెప్పండి అన్నయ్య అమ్ముకో ఇంకా. ఓకే సో ఇప్పుడు పెద్ద సిస్టర్లు ఇద్దరు వాళ్ళకి వాళ్ళు అమ్ముతున్నారు. చిన్న సిస్టర్ కాబట్టి మేము ఇద్దరం కలిసి అమ్ముతాం. ఓకే నేను పాత బట్టలకే అంటా, నువ్వు స్టీల్ సామాన్లే అనాలి. ఓకే రెడీ? పాత బట్టలకే స్టీల్ సామాన్లే రండమ్మా రండి. మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదు. రండమ్మా రండి. ఒక్క పట్టు చీర ఇస్తే 2 గిన్నెలు ఇస్తామమ్మా. 2 పట్టు చీరలు ఇస్తే 3 గిన్నెలు ఇస్తామమ్మా. అదమ్మా ఆఫరా. పాత బట్టలకే స్టీల్ గిన్నెలే. అది సూపర్. ఇలా అమ్ముకుంటే మనం 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు నెలకి. అంతే అన్న, తగ్గేదే తగ్గేది లేదు. గుడివాళ్ళ బాగానే నడుస్తుందంట బేరం. మనం నడిపిద్దామన్నా. వీళ్ళందరూ పిసినారోళ్ళ కనపడుతున్నారు. ఏం చదువుతున్నావు? MBBS ఫస్ట్ ఇయర్. డాక్టర్ కి డాక్టర్ సంబంధమే చూసారంట. డాక్టర్ అని ఎప్పుడనాలి? ఇంకా 4-5 సంవత్సరాలు ఆగాల? 7-8 సంవత్సరాలు. వేదగారు 7-8 years తర్వాత రావాలి. మరి పర్వాలేదు, పెళ్లినే వద్దు. వద్దా? పెళ్లినే వద్దు. ఎందుకు వద్దు? ఇంకా చదవాలి, డబ్బులు సంపాదించాలి. ఆల్రెడీ డాక్టర్ చదివేస్తుంది. ఇంకేముంది? MRBS, FFFS, PhD, PPPS అలాంటివి ఏమైనా ఉంటాయి. ఎలాంటి మూడు కావాలి? డాక్టర్ అయితే ఓకే, ఒక క్వాలిఫికేషన్. ఇంకా అంటే అది బావగారు ఒకవేళ పాత సామాన్లకే పాత బట్టలకే స్టీల్ సామాన్లే అన్న ఓకేనా? లేదు. లేదా? మనం అమ్ముకోలేదు, బావ అమ్ముకుంటే తప్ప ఏం కాదు. నేను బావను కూడా తీసుకెళ్లి పాత బట్టలకే స్టీల్ సామాన్లే. సచ్చినాడా? ఏ హీరోలా ఉండాలి బావా? అడివిశేష్. ఓ అమ్మో, ఇప్పటి వరకు ఏ సిస్టర్ అడగలేదు ఇలాంటి కోరిక. ఓకే గ్రాంటెడ్ చేసేద్దాం. అడివిశేష్ గారు అప్పుడు ముసలుడు అయిపోతాడు 7-8 సంవత్సరాల తర్వాత. సరే జాగ్రత్తగా విను. గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు గప్చుప్ గా గుడివాడ సెంటర్ లో గప్చుప్పులు తింటున్న బామలు సత్యభామలు. ఓకే చెప్పే మొత్తం. గగనతలంలో విహారిస్తున్న గ్రహాంతవాసులు గప్చుప్ గా గుడివాడ సెంటర్ లో గప్చుప్ తింటున్న బామలు సత్యభామలు. సూపర్. ఏదో ఒకసారి వేసుకో ఫైనల్ గా. పాత బట్టలకే స్టీల్ సామాన్లే. నిజంగా ఒక డాక్టర్ తో స్టీల్ సామాన్లు అనిపించు.
వేద గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో అప్పుడప్పుడు ఇలా అత్తారింటికి వచ్చినట్టు వస్తూ ఉండండి. డెఫినెట్లీ. ఓకే థ్యాంక్ యూ. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో. అంతే, గుడివాడ భామలు సత్యభామలు అంటే కళలు కళలు అలా వస్తూనే ఉంటాయి. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలు పెడదాం. దబిడే దిబిడే. ఆల్ రైట్, ఇక దబిడి దిబిడి మొదలెట్టడానికి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. రజనీ కుమారి గారు అండ్ ప్రియాంక గారు ఏం చేస్తారో చూద్దాం. మీరు బొమ్మలు గీస్తారు, మీరు గెస్ట్ చేస్తారు. సో ప్రియాంక గారు ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, ఇది సినిమా టైటిల్. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. రజనీ కుమార్ గారు సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. టై అవన్నీ వేయండి, ఓ మనిషి వేసి టై. మనిషి 2 కాళ్ళు, ఓ టై ఉంది అమ్మోయ్. అమ్మాయా? హీరో హీరో సినిమా టైటిల్ చెప్పు. బాబా? హీరో హీరో అల్లు అర్జున్. పాత హీరోలా? లేటెస్ట్ హీరోస్? విజయ్ దేవరకొండ. పెళ్లి కాలేదు, పెళ్లి కాని ప్రసాద్. హీరోకి పెళ్ళాం ఊరు వెళ్తే. హీరోకి పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళం ఎక్కడ ఊరు వెళ్తుందండి? హీరో ఎవరు? హీరో చెప్పు. మిస్టర్ పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్ అని చెప్పారు. కాదు రజనీ కుమార్ గారు, మీరు పర్ఫెక్ట్ అని చెప్పా. ఇప్పుడు కాదని అనుకో, నువ్వు పర్ఫెక్ట్ కదా అని నన్ను అంటది. ఎందుకు వచ్చింది? కరెక్టే అనాలి, కరెక్టే అనాలి. సరే ఎనీవే, ఇద్దరు కరెక్ట్ చెప్పారు, సూపర్. డాబిడి దిబిడిలో నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ప్రశాంత్ గారు అండ్ మౌనిక గారు. ప్రశాంత్ గారు డి, మౌనిక గారు డు 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 డు. అంతే కదా? సినిమా టైటిల్ రాబోయ్ చందన. వాళ్ళిద్దరు ఎవరు? ఓహో గోరుముద్దులా. గెస్ చేయండి, చెప్తూ ఉండండి. అర్థం కా అవి సినిమా టైటిల్ చెప్పారేమో అనుకోని ఇంత ఫాస్ట్ గా ఏం చెప్పారా అనుకుంటున్నా. ఆ పైన ఎవరు? అది చందమామ. రావయ్యే చందమామ. ఓ ఏంటి మళ్ళీ చెప్పండి. రావోయే ఎలా ఎలా తెలిసింది? చందమామ పిలుస్తున్నట్టు. అచ్చా, కింద నుంచి. ఆల్ రైట్, సుధారాణి గారు గెస్ట్ చేస్తారు, ఆమని గారు డ్రా చేస్తారు. సో సుధారాణి గారు మాటలు వినబడుతున్నాయా? మ్యూజిక్ ప్లీజ్. కొండబీటి దొంగ ఏ అద్భుతాలు గీస్తుందో ఏంటో. కొండ ఎందుకు అలా? మేఘం మెరిసెను చిక్కు చిక్కు, కొండ అలా అయింది పాపం. ఓహో, గుడివాడలో కొండలు ఎలా ఉంటాయా? అయ్యి బాబోయ్, గాలి పట్టమా? దొంగ గాలి పట్టంలా కనపడ్డాడు. ఆకాశం. గుర్రం ఎత్తావా ఇప్పుడు? చిక్ 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 చిక్. ఇదేంటి రెండో దొంగ? దొంగ అసిస్టెంట్ కావాలి కదా. కొండ మీదకి నడవడం, మెట్లెక్కి వెళ్తాము. వెళ్తాడు ఎందుకు? కొండ 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 మీద భార్య, కొండ మీద భార్య భర్తలు. భార్య భర్తలు కొండ మీద హనీమూన్. నగలు తీసుకెళ్తారా? ఎవరు? దొంగ. చెప్పు మరి. నాకు తెలియదు. కొండ వీటి చిరంజీవి. కొండ వీటి దొంగ. గుడివాడ అంటే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మా వాళ్ళు. మరి ఇదే హుషారుతో ముందుకెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్ స్టార్ట్. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి అనే ఆట. సో షణ్ముఖ అండ్ జయశ్రీ రెడీగా ఉన్నారు ఆడడానికి. రూల్స్ ఏంటి అంటే, సో మీకు లెమన్ స్పూన్ లాగా బాల్ తో స్పూన్ ఇచ్చాం, అది పట్టుకొని బాల్ కింద పడకుండా జాగ్రత్తగా ఈ గ్రీన్ పక్క నుంచి, బ్లూ పక్క నుంచి, ఎల్లో అలా క్రాస్ గా వెళ్ళి ఏదో ఒక ఐటమ్ తీసుకోండి.
వచ్చేటప్పుడు పరిగెత్తుకొని రావచ్చు. ఓకే, తీసుకొచ్చి ఎవరు దీంట్లో ముందుగా పెడతారో వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా. అలా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 కరెక్ట్ చెప్తే విన్నర్స్. ఓకే, షణ్ముఖ అర్థమైంది కదా, జయశ్రీ అర్థమైంది కదా, నోట్లో పెట్టుకోండి. 3, 2, 1 గో. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఆల్ రైట్, షణ్ముఖ ఈఎంఐ తీసుకొచ్చింది, జయశ్రీ ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. కొంచెం ముందుగా షణ్ముఖ వచ్చింది కదా. సో క్వశ్చన్ నీకే. సో ఒక క్వశ్చన్ అనమాట, జస్ట్ ఫన్నీ అండ్ హెడ్ ఇక్కడ కాదు, మోకాళ్ళ హెడ్ తో ఆలోచన చెప్పాలి. ఓకే. దానికి రెక్కలు లేవు, ఎగురుతుంది. కళ్ళు లేవు, ఏడుస్తుంది. ఏంటి? రెక్కలు లేకపోయినా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది. నాకు ఈ మధ్య ఒక పాట బాగా నచ్చింది. ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాట చాలా బాగుంటది కదండి పాట. ఆకాశం మేఘం. ఎలా అంటే మేఘం వర్షం వచ్చినప్పుడు ఏడుస్తుంది, రెక్కలు లేకుండా ఎగురుతుంది. రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ నువ్వు వచ్చే ఛాన్సెస్ మనకి ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ కొట్టామంటే నీకు కూడా అవకాశం ఉంది. ఓకే, స్పూన్ తీసుకోండి. బాల్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చేటప్పుడు పరిగెట్టుకొని రండి అంతే, సాఫ్ట్ గా. రెడీ, 3, 2, 1 గో. రన్ 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 రన్. అమ్మా, ఇద్దరు స్ట్రెస్ తీసుకొచ్చారు. అండ్ జయశ్రీ స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటుంది. నిజంగానే ఈ చదువుకునే టైంలో అసలు స్ట్రెస్లు ఉండకూడదు. జయశ్రీ ఏం చదువుతున్నావు? బీటెక్ 3rd ఇయర్. ఓకే, అయితే పర్వాలేదు, బానే ఉన్నాయి ఆలోచనలు. చెప్పేస్తావు. 3 కళ్ళు ఉంటాయి కానీ చూడలేంది ఏంటి? శివుడికి 3 కళ్ళు ఉంటాయి, ఆయన కాదు, ఆయన అంతా చూస్తారు. కాకుండా ఇంకొకటి, వేసవి కాలం బాగా తాగాలండి. కొబ్బరికాయ. ఎలా? దానికి చివరన 3 బొక్కలు ఉంటాయి కదా, 3 కొబ్బరికాయకి చివరి 3 బొక్కలు ఉంటాయి కదా, అవే 3 కళ్ళు అని చెప్తుందండి జయశ్రీ. ఎస్, ఎగ్జాక్ట్లీ 3 కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు కొబ్బరికాయ. రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ చాలా క్రూషియల్. సో ఎవరు ఫాస్ట్ గా వస్తే వాళ్ళకే విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఓకే, రెడీ, 3, 2, 1 గో. అరే జారింది జయశ్రీ, లేదంటే వచ్చేసేది. ఎనీవే, లోన్ ఇప్పుడే మీరు జాగ్రత్తగా జాబ్ చేసిన దగ్గర నుంచే లోన్లు గిన్లు లేకుండా లైఫ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, జాగ్రత్తగా విని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. సాంగ్ ప్లీజ్. సూపర్ సాంగ్ అండి. ఏ అమ్మాయి ఏ ఫంక్షన్ లో డాన్స్ వేయమన్నా అప్పట్లో అది ఇప్పుడు కూడా ఇదే సాంగ్ వేస్తున్నారు కదా. నువ్వు కూడా వేసావు కదా. ఏ సినిమాలో ఇది? యాక్చువల్ నేను అది క్వశ్చన్ కాకుండా వేరే అడుగుదాం అనుకున్నా. ఇది ఏ సినిమాలో పాట? లవ్ స్టోరీ. అమ్మో చంపేసింది బాబోయ్. అంటే హీరోయిన్ సాయి పల్లవి ఓకే, నాగ చైతన్య లేడీ సినిమాలో. ఆలోచించు. ఇప్పుడు ఎవరినైనా చూస్తే మనం అయిపోతాం. ఫిదా. కాదు. కాదు ఆన్సర్ చెప్పినా కాదంటుందండి. ఫిదా రైటా? అయితే ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ ఐ లవ్ యు చెప్తే సాయి పల్లవి రివర్స్ మెసేజ్ పంపిస్తుంది. ఏం పంపిస్తుంది చెప్పు. ఓకే, సూపర్. ఫిదా రైట్ ఆన్సర్. అండ్ 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి విన్నర్ గా నిలిచింది మన షణ్ముఖ. ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్ షణ్ముఖ. ఇది ఈ రోజు మన బామలు సత్యభామలో గుడివాడ బామలు అందించిన ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం. మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మిస్ కాకుండా చూస్తూ ఉండండి మన సన్ జెమినీలో బామలు సత్య బామలు. బాయ్.